కిడ్నీ దాతను మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కురవి మండలం పోలంపల్లి తండాకు చెందిన ధరావత్ చిట్టిబాబు, అదే మండలంలోని నల్లెల శివారు ధరావత్ తండాకు చెందిన చంద్ర అనే వ్యక్తికి కిడ్నీ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇందుకుగాను ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో 2 ఎకరాల సాగు భూమి, 2 గుంటల స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ఏడాదిన్నర క్రితం అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత కొంత నగదు ముట్టచెప్పి ముఖం చాటేశాడని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ డబ్బును సైతం అప్పు కింద రాసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అంతకుముందు వరకు ఆరోగ్యంగా ఉన్న చిట్టిబాబు ప్రస్తుతం సరైన వైద్యం అందక అనారోగ్యానికి గురై మహబూబాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి అనేటోడు వాళ్ళ తమ్ముడు తీసుకుపోయి ఈయనకి కిడ్నీ అమ్మేసి సార్, తీసుకున్నది కూడా చంద్ర సార్ తీసుకున్నది. ఈయనకి ఇల్లు జాగా ఇస్తా అని చెప్పారు, 2 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు తీర దగ్గర అన్న వీళ్ళకి పొలం ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అని బెదిరిస్తారు సార్. వారికి వారం నుంచి వాని ఆరోగ్యం మంచిగా లేదు, మేము తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసినాం సార్.